మన చుట్టూ సాయిబాబా భక్తులు ఎంతో మంది ఉంటారు. ఆయన చూపించిన శ్రద్ధ, సహనం అనే నీతుల్ని, సూక్తుల్ని అనుసరిస్తూ ఎంతో మంది తమ జీవితాలను అద్భుతంగా గడుపుతున్నారు. ఆ బాటలోనే ప్రయాణిస్తూ తన జీవితాన్ని ఎంతో ఆనందమయం చేసుకున్నారు ఇన్స్టా ఫేమ్ ప్రణవి సాధనాల. ఆవిడతో సాయిబాబానే క్షేత్రం తీర్థం అనే ఆల్బమ్ పాటలు రాయించి రిలీజ్ కూడా చేయించారు. అంతేకాదు బాబా తన జీవితంలో ఎన్నో మహిమలు చేశారని చెబుతున్న ప్రణవి సాధనాలతో స్పెషల్ చిట్ చాట్. నమస్తే ప్రణవి. నమస్తే స్వరూప. ఎన్ని రోజులు పట్టాయి ఈ పాటలు, 5 పాటలు చేయడానికి? నెల రోజులు రాసాను. రాయడం నెల రోజులు? నెల రోజులు అంటే అయిపోయిందేమో, నెల రోజుల్లో అంతా అయిపోయింది అనుకుంటా. ఓకే. మొత్తం రిలీజ్ చేయడం అంటే ఎలా అయిపోయిందంటే, ఈ సంకల్పించిన తర్వాత ట్యూన్ ఇచ్చేసేవాడు. ఆ ట్యూన్ ఇచ్చిన తర్వాత ఇంక అదే పని మీద ఉండేదాన్ని. వంట చేస్తున్నా నాకు అదే పని, ఏం చేస్తున్నా. నా దగ్గర ఫోటో ఉంది, నీకు మాత్రమే చూపిస్తా, అందరికి అంటే రాస్తూ రాస్తూ ఆలోచనలు ఇలా నోట్ తెచ్చేసి పెన్ను పట్టుకొని అలా కూర్చొని పడుకుండిపోయి మా వారు ఫోటో తీశారు. అంటే ఇంకా నాకు అదే పని అనమాట. ఆ పాటలు సంకల్పించాను కదా, ఫినిష్ చెయ్యాలి, ఆ పాటలు బాగా రావాలి, ఆయనకు సమర్పించుకోవాలి, అదే ఆలోచన అనమాట. వంట చేస్తున్న ఒక లైన్ గుర్తొచ్చిందంటే పక్కకు వచ్చి గబగబా పెన్ తీసేసుకొని, అంటే ఆ పేపర్స్ అవన్నీ ఉండేవి, ఎక్కడ పడితే అక్కడ అలా గబగబ లైన్స్ రాసేదాన్ని. రాసుకోవడం, మళ్ళీ ఎక్కడ మర్చిపోతాను, మళ్ళీ ఆ లైన్ రాదేమో. ఆ సందర్భంలో వినడానికి వచ్చిన అందరూ మెచ్చుకున్నారు. కానీ గురువు గారు చైతన్య ప్రసాద్ గారు మాత్రం ఒక మాట అన్నారు, ఎవరు పాటలు రాసిన ఏ పాటలోనైనా 1-2 లైన్లు భలే మనకి మనసుకి హత్తుకుంటాయమ్మా, అలా ప్రతి పాటలో బా ఇది భలే రాసావే అని అనిపించింది అని ఆయన. ప్రతి పాట అలాగే అనిపిస్తుంది, ఇది ఎక్కువ తక్కువ అని కూడా లేదు అసలు. అది మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించేది. ఓకే, అదెవరు పాడారు? ఓ సాయిని, ఇది కృష్ణ చైతన్య, ఇందాక పాడింది కృష్ణ చైతన్య పాడాడు. థర్డ్ సాంగ్ వచ్చేసి మహేష్ ధీరానే పాడాడు, తనే మ్యూజిక్ చేసి తనే పాడాడు. థర్డ్ నీలాల కన్నుల్లో సాయి ఉంది ఆల్బమ్ లో. ఈ పాట గురించి నేను అంటే మళ్ళీ చెప్పాల్సింది ఏంటంటే, పాట అయిపోయాక చెప్తా. ఈ పాట విన్నాక నేను నిన్ను నీ ఒపీనియన్ అడుగుతా. తప్పకుండా, సరేనా? చెప్తాను, మాకు కూడా వినిపించవచ్చు. తప్పకుండా. బజ్జువయ్య సాయి, బజ్జువయ్య సాయి, బజ్జునువే సాయి, బజ్జునువే సాయి. బజ్జునువే సాయి, బజ్జునువే
ఎవరు? నిత్య సంతోషం గారు. ఓకే. ఆవిడ పాడింది ఈ సాంగా? అసలు దేవుడికి నిద్రపుచ్చే అవకాశం ఎంతమందికొస్తుంది? ఆయన్ని నిద్రపుచ్చగలగడం అంటే చిన్నది దాని పేరు అదృష్టం. సాయి సహస్ర. నేను హుహు. ఇంతకు ముందు చెప్పాను కదా! సో, నా ఇద్దరి పిల్లల పేరు ఆశ్రిత సాయి కృతి, సహస్ర సాయి సాధన అలా ఇంటి పేరొచ్చింది. దాని తర్వాత మిడిల్ నేమ్ పెట్టలేదు. సో, చిన్నది ఎందుకో తెలీదు. నాకది కడుపులో ఉన్నప్పుడు బాబా కల్లోకి రావడం, సహస్ర అని చెప్పడం. దానికెక్కడో ఆయన అంటే అది పసిగట్టేస్తుంది. హ్మ్. మా కష్టాలు, మా సుఖాలు, మా మనసులో మాటలు అది పసిగడుతుంది అన్న అది అందరికీ ఏదో చిన్న గొప్పగా పిల్లలకి ఆ ఏజ్ చెప్పుకుంటున్నావు. వాళ్ళకి తెలియదు కూడా అవన్నీ. మామూలుగా కూడా గొప్పగా చెప్పుకుంటున్నాం అన్న ఫీలింగ్ వస్తది పిల్లల విషయంలో. హుహు. ఇవన్నీ నమ్మని వాళ్ళకి. హ్మ్. భగవంతుడి మీద నమ్మకం. సహస్ర విషయంలో ఏంటంటే అది పడుకునేది. చిన్న పిల్ల. హ్మ్. ఓకే. అప్పుడప్పుడే మాటలొచ్చి కొంచెం 3, 4 ఏళ్ళు ఎక్కడో పడుకునేది. మంచి నిద్రలో అందులో డౌటే లేదు. మంచి నిద్రలో ఎక్కడో పడుకునేది. మేమేమైనా మాట్లాడుకుంటే దానికి తెలిసేది స్వరూప. నేను హుహు. మా వారు. పోనీ ఆ దరిదాపుల్లో మాట్లాడుకున్నామంటే లేదు. కానీ ఆ మాట అది మాట్లాడేది. మీరు దీని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు ఆలోచించొద్దు అయిపోతుంది. హుహుహు. అలా. అది మాకు మాత్రమే తెలుసు. అదొక మిరాకిల్ ఆ విషయంలో. అరే! దీనికెలా తెలిసింది? దీని ముందు మాట్లాడుకోలేదు కదా! దీనికెలా తెలిసిందని అనుకునేవాళ్ళం. పైగా దానికి చిన్నప్పటి నుంచి ఒక అలవాటుండేది. పూజ చేసి అంతా చేశాక ఫ్రిడ్జ్‌లోంచి టమాటోసు, ఆలు, బెండకాయలు తీసుకెళ్ళి దేవుళ్ళందరి దగ్గర పెడుతూ ఉండేది. ఎందుకు అంటే మనకు హ్మ్. ఆకలేస్తుంది. మనం తింటున్నాం కదమ్మా! జేజకి కూడా ఆకలేస్తది. హుహుహు. అలా పొద్దున పూట. రాత్రి ఇంక మేము పడుకుందాం అని అనుకునే టైంకి చిన్ని చిన్ని ప్లేట్స్ అన్నీ తీసుకెళ్ళిపోయి, ఆ ప్లేట్స్ పెట్టి, ఆ ప్లేట్స్ దిండుగా పెట్టి అందరిని దేవుళ్ళని పడుకోబెట్టేది. హుహు. ఇది ఢిల్లీ రాజేశ్వరక్క సాక్ష్యం దీనికి. ఓకే. అలా ఎప్పుడు పడితే అప్పుడు భగవంతుడిని ముట్టుకోవద్దు, అలా చెయ్యొద్దు సాహి ఎందుకు పెద్దమ్మ జేజ కూడా నిద్రొస్తది. హుహు. బజ్జో, జేజ బజ్జో, జేజ హుహు. బజ్జో. నేను సహస్రని కూడా బజ్జో సాహి, సాహి అంటాం ముద్దుగా దాన్ని. సాహి. కానీ అది సాయిలా వినపడుతుంది. సో, బజ్జో సాహి, బజ్జో అని ఎప్పుడు అసలు మారాన్ చేస్తుంటే బజ్జో సాహి, బజ్జో సాహి, బజ్జో సాహి. అందులోంచి పుట్టిన పాటిది. ఓకే. బజ్జోవే సాహి, బజ్జోవే సాహి అన్నప్పుడు హ్మ్. అది అలా అంటూ ఉన్నప్పుడు సాయి. రాసేసాను. హ్మ్. దాన్ని పడుకోబెడుతూ ఉన్నప్పుడు అనిపిచ్చింది. నీలాల కన్నుల్లో హాయి నిదురించు వెన్నెల్లో సాయి. జోలాలి వేళాయెనోయి మది డోల చేశాను సాయి. హ్మ్. కనులే చేరగా త్వరపడి నిండుగా జోలాలి పాడగా నిను చేర నిదుర. సాయి 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 బజ్జోవయ్య సాయి బజ్జోవయ్య సాయి అని హ్మ్. అలా రాయడం అయింది. ఈ పల్లవి రాసి మహేష్‌కి పంపించంగానే "అరె! భలే ఉంది ప్రణవి. నిజంగా భగవంతుడిని ఇలా బజ్జో అని అంటే భగవంతుడిని బజ్జో అని మనం కదా! పిల్లలకి చెప్పినట్టు చెప్పం కదా! బావుంది అని చెప్పి బాబాకి చెప్పినట్టు. ట్యూన్ చేసి చరణాలు ట్యూన్ చేసి పంపించేసాడు. అలా వచ్చిన హ్మ్. పాటిది. నాకు చాలా. చాలా మనసుకి ఇష్టమైన పాట. ఎందుకంటే నాకిందులో సహస్ర కనపడుతుంది. సహస్ర ఆలోచనలు కనపడతాయి. హ్మ్. భగవంతుడు మనమందరం పడుకుంటాం పెద్దమ్మ. జేజ అలసిపోతాడు. జేజ కూడా బజ్జోవాలి కదా! అనేదది. హ్మ్. దాని ఆలోచన పాట. చాలా బావుంది. నిజంగా అసలు ఇన్ని రోజులు నీ మాటలే తెలుసు. అసలు ఈ పాటలు వింటుంటే ఇంకా ఎంత ఇంకా అద్భుతంగా చాలా అనిపిస్తుందో. రాయాలి నాకు. అంటే అనిపిస్తూ ఉంటుంది. హ్మ్. ఈ పనుల్లో వీటిల్లో ఇప్పుడు నేను చాలా మంది మేల్ లిరిసిస్ట్‌లు నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ ఉన్నారు. గురువుగారున్నారు. పొద్దంతా పని చేసుకున్న వాళ్ళొక టైం పెట్టుకొని సాయంత్రం అవ్వంగానే ప్రశాంతంగా వాళ్ళు పక్కన ఒక రూమ్ పెట్టుకొని, ఆ రూమ్‌లోకొచ్చి వాళ్ళకంటూ టైం కేటాయించుకొని రాస్తారని విన్నాను. నాకా సమయం ఎక్కడుంటుంది? హ్మ్. పొద్దున వంట ఇవన్నీ పనులుంటాయి. పొద్దంతా పని చేయంగానే సాయంత్రం 10, 9:30, 10 అయిందంటే నిద్రపోవాలి గదా! మళ్ళీ పొద్దున్నే 5 గంటలకు లేచి కరెక్టే. పని జేసుకోవాలంటే. సో, నా పాటలన్నీ ఎలా ఉంటాయంటే వంట చేస్తూ రాసుకోవడమో, లాండ్రీ చేసిన తర్వాత బట్టలన్నీ మడత పెడుతూ హ్మ్. రాసుకోవడమో, ఇలాంటివే ఉంటాయి నాకు. నాకనిపిస్తూ ఉంటుంది. నేను కూడా అలా ప్రశాంతంగా కూర్చొని రాస్తే, నేను కూడా ఇంకెక్కువ పుస్తకాలు చదవగలిగితే చాలా బావుంటుందేమో కదా! అనిపిస్తుంది. ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు, మాటలు బయటకొస్తాయి ఏమో ఖచ్చితంగా. థాంక్ యూ సో థాంక్ మచ్ యూ సో ప్రణవి. మచ్.